డిఏఓ ఓటింగ్ ఎలా చేయాలో చూద్దాము. డిఏఓ ఓటింగ్ అంటే ఏంటంటే, ఈ కమ్యూనిటీలో ఎవరైతే ఉంటున్నారో మనకి ఇంటర్లింక్ కమ్యూనిటీలో వాళ్ళకి ఓటింగ్ ఛాన్స్ ఇస్తారు. వెదర్ మనం ఏమన్నా ఇంప్లిమెంట్ చేయాలా వద్దనేది. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ బోటంలో ఓకే, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మీరు సో ఇక్కడ మనకి హాట్ యాప్స్లో ఇంటర్లింక్ డిఏఓ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఓపెన్ చేయండి. మీకు కరెంట్లీ ఒకటి లైవ్లో ఒకటి ఉంటుంది మనకి. ఓకే, ఐటీఎల్జీ హాల్వింగ్. ఓకే, ఐటీఎల్జీ హాల్వింగ్ బేస్ రేట్ చేంజ్ అని కనిపిస్తుంది కదండి, ఇది లైవ్లో ఉంది. ఆల్రెడీ అంతకుముందు కూడా వీళ్ళు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా సరే ఇక్కడ మీరు కింద చూస్తే వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారో అనేవి అన్నీ ఉంటే అన్నీ ఓటింగ్ ద్వారానే తీసుకున్నారు. సో ఇది యాక్టివ్గా ఉందండి ఇప్పుడు. ఇంకా ఇది రేపు ఇంకా 1 డే ఉంది దీనికి. సో మీరు దీని మీద క్లిక్ చేస్తే ఇది ఏంటంటే, ఈ ప్రపోజల్ ఏంటంటే ప్రపోజల్ 13 ఐటీఎల్జీ హాల్వింగ్ చేస్తున్నారంటే మనం డైలీ మైన్ చేసే 4 అవర్స్కి 30 కాయిన్స్ వస్తున్నాయి కదా, వాటిని హాఫ్కి తగ్గిపోతాయండి. సో మైనింగ్ ఫార్మాట్లో కానీ ఆర్కిటెక్చర్లో కానీ చేంజెస్ ఏమి ఉండవు. మీరు ఇక్కడ చూసుకుంటే బేస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇవన్నీ ఏంటి, ఎలా చేసుకోవచ్చు, ఎలా మారబోతుంది మైనింగ్ అనేది. సో ఇక్కడ మీరు ఎట్ ద ఎండ్కి వెళ్తే మనము ఇక్కడ మీకు అగ్రి, రిజెక్ట్, అబ్స్టైన్ ఇలా 3 ఆప్షన్స్ ఉన్నాయండి. మీ ఓటు యొక్క వాల్యూ ఎంత ఉంటుందంటే, మీకు ఇప్పుడు ఎన్నైతే ఐటీఎల్జీ కాయిన్స్ ఉన్నాయో అంత ఉంటుందండి. మీరు కావాలనుకుంటే అగ్రీ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, అబ్స్టైన్ చేయొచ్చు. ఓకే, నేనైతే అగ్రీ చేశానండి. మీ ఇష్టం, మీ ఆప్షన్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది. ఇన్యాప్ యాక్టివిటీ చేయడం వల్ల హెచ్సిఎస్ స్కోర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అది కన్ఫర్మ్ కాదండి. ఏదైనా సరే వీళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ పెట్టినప్పుడు మనం పార్టిసిపేట్ చేస్తూ ఉంటే అది కొంచెం మనకి బెనిఫిట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.